అమ్మాయి అబ్బాయి భద్రాచలం వెళ్లారు. వారిలో అమ్మాయి తిరిగి వచ్చింది. అబ్బాయి ఏమయ్యాడనేది సస్పెన్స్ గా మారింది. ఘట్కేసర్ విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న గణేష్ అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. 3 రోజుల క్రితం ఇద్దరు ఎవరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్లారు. అయితే అమ్మాయి మాత్రమే తిరిగి వచ్చింది. గణేష్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. దీంతో కాలేజీ యాజమాన్యం గణేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. గణేష్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గణేష్ స్వస్థలం యాదాద్రి జిల్లా పులిగళ్ళ. ఇద్దరం భద్రాచలం వెళ్లామని, అయితే డబ్బులు అయిపోవడంతో తన గొలుసు గణేష్ కు ఇచ్చారని అమ్మాయి చెబుతోంది. తాను తిరిగి వచ్చారని, అతను అక్కడే ఉన్నాడని అంటోంది. గణేష్ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని, ఆమె తండ్రిని ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. దీంతో వారు తన కుమారుని ఏదో చేసి ఉంటారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణేష్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇక ఈ అబ్బాయి మిస్సింగ్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈ గణేష్ మిస్సింగ్ పై పోలీసులు ఏం చెబుతున్నారు? అలాగే గణేష్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? శర్మ, గణేష్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ అంశానికి సంబంధించే భద్రాచలం వెళ్ళినటువంటి ఘట్కేశ్వర్ పోలీసులు అలాగే గణేష్ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా భద్రాచలంలో వెతుకుతున్నారు. ఈ నెల 5వ తేదీన వాళ్ళు అతను కాలేజీకి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్ళాడు. కానీ తిరిగి సాయంత్రం మాత్రం ఆ వలిగొండ తన సొంత గ్రామానికి మాత్రం రాలేదు. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే తాను ఫ్రెండ్ గదిలో ఉన్నాను, మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పి ఆ రోజు కూడా రాకపోవడంతో ఆ తర్వాత 2 రోజుల తర్వాత అతడు అతని యొక్క స్నేహితురాలతో కలిసి భద్రాచలం వెళ్ళినట్టు తెలుస్తోంది. భద్రాచలం ఇద్దరు ప్రేమించుకున్నటువంటి వాళ్ళిద్దరు కూడా అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఒకవేళ పెళ్లి గనక వీళ్ళు ఒప్పుకోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించారని తెలుస్తోంది. మరి ఈ విషయం తెలిసినటువంటి ఆ యువతి మాత్రం ఆ తర్వాత మనసు మార్చుకొని తిరిగి హైదరాబాద్కు వచ్చి తన తల్లిదండ్రులకు వచ్చి చెప్పింది. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి సమీపంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా చెప్పింది. కానీ గణేష్ మాత్రం తిరిగి రాలేదు. అప్పటి నుంచి అతడు మరి ఎక్కడ ఉన్నాడు, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి తల్లిదండ్రులు ప్రస్తుతం ఘట్కేశ్వర్ పోలీసులతో కలిసి ఆ ప్రాంతమంతా కూడా గాలిస్తున్నారు. ఏ లాడ్జిలో మరి అతడు ఉన్నాడు అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. కాబట్టి ఇన్స్పెక్టర్ ప్రకాష్తో మాట్లాడదాం. ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించి మీకున్న సమాచారం ఏంటి? నిన్న గణేష్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మా అబ్బాయి గత 3 రోజుల నుంచి కనిపిస్తలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అందులో దాని మీద మేము మిస్సింగ్ కేసు నమోదు చేసినాం. తర్వాత అమ్మాయిని కూడా ఎగ్జామిన్ చేస్తే ఇట్లా ఫలానా మేము ఇద్దరం కాలేజీలో క్లాస్మేట్స్ ఇద్దరం కాబట్టి చనిపోదామని చెప్పేసి నిర్ణయించుకొని మాకు అంటే నన్ను భయపెట్టాడు. తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత నన్నే పెళ్లి చేసుకోవాలా, నువ్వు ఇంకా నన్ను తప్ప ఇంకెవరన్నా పెళ్లి చేసుకుంటే చంపేస్తా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి, లేదంటే మన ఇద్దరం చచ్చిపోదామని చెప్పేసి అంటే అతనితో పాటు మణుగూరు ఎక్స్ప్రెస్లో భద్రాచలం వెళ్ళడానికి ట్రైన్ ఎక్కామని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉంది. అయితే మార్గ మధ్యంలో బయ్యారం దగ్గర ట్రైన్ దిగేసి రాత్రి 1 గంటకి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్సులో భద్రాచలం వెళ్ళాం. ఆ భద్రాచలం వెళ్ళిన తర్వాత డబ్బులు అయిపోయాయి. అక్కడ అయిపోతే వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఒక రింగ్ అమ్మాయి గోల్డ్ రింగ్ ఇచ్చేసి దాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో అమ్మేసి డబ్బులు తీసుకురా అని చెప్పేసి చెప్తే ఆ గణేష్ అనే అబ్బాయి తీసుకొని అమ్మడానికి వెళ్తే ఆ టైంలో ఈ అమ్మాయి మనసు మార్చుకొని తెలిసిన వాళ్ళ ఇళ్ళకి
అక్కడ మొండిగూడెం అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు వెళ్ళేసి అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసారు. అది అబ్బాయి మాత్రం ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ మీదనే అనుమానం వ్యక్తం చేస్తే దాని గురించి మళ్ళీ మేము అక్కడ భద్రాచలం పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక టీంని ఎస్ఐ మా పోలీస్ టీం కూడా రాత్రి భద్రాచలం బయలుదేరి వెళ్ళింది ఆ అబ్బాయిని ట్రేస్ అవుట్ చేసేందుకు. తర్వాత అబ్బాయి కూడా మెసేజ్ చేసిందంటే నిన్న కూడా మెసేజ్ వాళ్ళ కజిన్కి పెట్టినాడు, ఇవాళ కూడా మళ్ళీ ఆ అబ్బాయి కొంచెం మెసేజ్ పెట్టినట్టు మాకు సమాచారం ఉంది. కాబట్టి అబ్బాయి కానీ అతని మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడి నుంచి అతను మెసేజ్ పెట్టాడు అంటే మొబైల్ అంటే అతను మొబైల్ ఇక్కడే గట్కేశ్వర్లోనే అమ్మి డబ్బులు తీసుకొని వెళ్ళాడని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తా ఉంది. అయితే అక్కడ లోకల్ నెంబర్స్ నుంచి చేస్తూ ఉన్నాడు అతను, కొత్తగూడెం భద్రాచలం. ఇంకా కొన్ని ఇంటర్నెట్ సెంటర్స్ నుంచి కూడా అతను ఫేస్బుక్ ద్వారా మెసేజ్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అది ఎక్కడి నుంచి ఏ ఫేస్బుక్ నెంబర్ యూజ్ చేశాడు, తర్వాత ఏ నెట్ సెంటర్ యూజ్ చేశాడు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుసు. అమ్మాయి మాత్రం వచ్చింది, అబ్బాయి ఎందుకు రాలేక ఇలా మెసేజ్లు పెడుతున్నాడు? అదే మరి అమ్మాయి అయితే వచ్చేసింది, తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఈ అమ్మాయిని తీసుకెళ్ళినావు ఇక్కడ నువ్వు ఇది ఎంత జరిగిందని చెప్పేసి తల్లిదండ్రులకు తెలిస్తే ఇంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి భయపడి ఉండొచ్చు పిల్లోడు. కాబట్టి అతను ఎక్కడున్నాడో ఆచూకీ కోసం ఎఫర్ట్ చేస్తూ ఉన్నాం. మీ విచారణలో గానీ అమ్మాయి అనేక కథనాలు ఒకదానికి ఒకటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది, మీకేమనిపిస్తోంది? అదే అనిపిస్తుంది, మళ్ళీ ఇట్లా ప్రేమించి తర్వాత వాళ్ళ మామకు మాట పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసిన తర్వాత ఈ విధంగా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మేము భద్రాచలం వెళ్ళినామని చెప్పేసి చెప్తే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మళ్ళీ అమ్మాయికి ఏదో విధంగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ అమ్మాయి అబ్బాయి మీద ఆ విధంగా చెప్తుందని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి అబ్బాయిని ట్రేస్ చేయడానికి మేము అంటే ఒకరినొకరు ఇష్టపడే ప్రేమించుకొని ఇద్దరు కలిసే ఇష్టంతోనే వెళ్ళారా అక్కడికి? అంటే మాకున్న సమాచారం ఎంత కాలేజీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ తర్వాత కాలేజీలో ఎంక్వైరీ చేస్తే ఇద్దరు లవ్ అఫేర్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అమ్మాయి వచ్చేసి ఆ విధంగా కాదు, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నిన్ను ఫోటోలు తీశాను, వీడియో తీశాను, నెట్లో పెడతాను, లేదా మీ తల్లిదండ్రులకు చెప్పిస్తానని చెప్పేసి భయపెట్టించి నన్ను ఇద్దరు కలిసి చచ్చిపోదామని చెప్పి తీసుకెళ్లాడని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉంది. కాకపోతే మరి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చెప్పే వర్షన్కి అమ్మాయి చెప్పే వర్షన్కి తేడా ఉంది. కాబట్టి అబ్బాయి మనకు దొరికితే గానీ అసలు విషయాలన్నీ అంటే రూమ్ కి అయితే వచ్చింది, మరి రూమ్ నుంచి ఫ్రీగా కాలేజ్ వరకు అయితే వెళ్ళింది, మరి ఎక్కడ అతను నిర్బంధించినట్టు అమ్మాయిని? నిర్బంధించింది ఎక్కడ లేదండి, నిర్బంధించింది లేదు. కాకపోతే నువ్వు రాకపోతే నేను నీకు పెడతానని చెప్పి నన్ను భయపెట్టాడు, దాని నుంచి నేను భయపడే ఆ విధంగా అతనితో వెళ్ళానని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉంది. కాబట్టి ఇందులో క్లారిటీ రావాలంటే అబ్బాయి వస్తే మనకు. అంటే మీ టీం వెళ్ళింది అక్కడ, జరుపుతోందా విచారణ? ఏమైనా క్లూ దొరికిందా? విచారణ జరుపుతుందండి. మా ఎస్ఐ తర్వాత మా కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళారు. అక్కడ లోకల్ అయితే లాడ్జ్లో వీళ్ళు రూమ్ తీసుకొని దిగారో ఆ లాడ్జ్కి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్ళి అక్కడ ఏదైనా రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందో కలెక్ట్ చేసుకుని రావడానికి వెళ్ళేది. అక్కడ విచారణ. అబ్బాయి తల్లిదండ్రులు మరి అమ్మాయి తల్లిదండ్రుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసి ఉంటారనే అనుమానం కలుగుతుందా? అట్లాంటిది ఏం లేదండి, ప్రస్తుతానికైతే అట్లాంటిది లేదు. ఆ అబ్బాయి మెసేజెస్ పెడతా ఉన్నాడు కాబట్టి అట్లాంటి ప్రస్తుతానికైతే లేదు. ఓకే, మరి చూద్దాం. భద్రాచలంలో అయితే గట్కేశ్వర్ పోలీసులు అలాగే అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి వెతుకుతున్నారు అబ్బాయికి సంబంధించి. అతని మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి మరి ఏ లాడ్జిలో అతడు ఉన్నాడు, తలదాచుకున్నాడు, లేదంటే ఏమైంది అనేటువంటి కోణంలో స్థానిక పోలీసులతో కలిసి వాళ్ళు వెతుకుతున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. కాబట్టి మరి మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శర్మ.